ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు అనపర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్రను నల్లమిల్లి సమర్థవంతంగా పోషించారు. ప్రస్తుతం అనపర్తిలో అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే నల్లమిల్లి పర్యటనలో దాడులకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇవ్వగా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ భద్రత పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయనడానికి నిదర్శనం గోదావరి డెల్టాలో సాగునీటి వ్యవస్థ. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. కాటన్ ధర ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన రోజు నుంచి మరి ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికలు తీసి క్లోజర్ పీరియడ్లో మెయింటెనెన్స్ చేసి సక్రమంగా సాగునీటి అందించే విధంగా చర్యలు తీసుకోవడం ఏ ప్రభుత్వంలో జరిగేది. కానీ ఆ వ్యవస్థకి తిలోదకాలు ఇచ్చి ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాలుగా సాగునీటి వ్యవస్థని నిర్లక్ష్యం చేసిన కారణంగా రైతాంగం ఈ 5 సంవత్సరాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు సాగునీటి కోసం. మళ్ళీ ఈరోజు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆకుమళ్ళు వేసుకునే స్థితిలో, సాగునీరు అందని పరిస్థితిలో రైతాంగం యొక్క సమస్యను గుర్తించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లకి చెల్లింపులు జరగక బకాయిలు పేరుకుపోయి ఇరిగేషన్ శాఖ దగ్గర నిధులు లేక ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి అని ఆలోచన చేసి చివరికి ఉపాధి హామీ కూలీలని సహాయం తీసుకొని వారి ద్వారా కాలువల్లో పేరుకుపోయిన తూడు తొలగించాలని నిర్ణయం తీసుకోవడం, అటు ఇరిగేషన్ శాఖ ఇటు ఎన్ఆర్ఈజీఎస్ ఇద్దరిని సమన్వయం చేసుకుని రైతుల సహకారం అందించి ఇవాళ మొట్టమొదటిగా కాకినాడ కెనాల్లో ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా 1500 మంది ఉపాధి హామీ కూలీలతో పనిచేయడం జరిగింది.